సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. కానీ అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ దోషాన్ని అధిగమించడం కోసం 2-3 మార్గాలలో ధనాన్ని ఏర్పాట్లు చేసుకోవడము, అలాగే ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. అదేవిధంగా మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా, మీకు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అందువలన మీరు ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా వారు కూడా విజయాలను సాధించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తూ విశేషమైనటువంటి విజయాలను సాధించేటువంటి అవకాశం ఉన్న సమయంగా దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా మీ కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేసుకుంటూ మీ క్రింది వర్గం వారు కూడా మీ యొక్క సహకారాన్ని పెంపొందించుకునేలాగాను, వారు మీకు సహకరించేలాగాను కార్యక్రమాలను రూపొందించుకోవడంతో పనులు సానుకూలమవుతుంటాయి. ముఖ్యంగా మీ క్రింది వారు పనిచేసినప్పుడు వారికి మీరు ఆదరాన్ని ఇవ్వడము, గౌరవించటము, వారి యొక్క సహకారం పొందినందుకు కృతజ్ఞతలు తెలపడము మొదలైనటువంటి వాటి ద్వారా వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ సమయంలో రూపొందించుకుంటూ సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు, కానీ మనస్సులో మాత్రం కొంత భయం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ భయాన్ని జయించడం కోసం మీరు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విజయాలను సాధిస్తారు. ఆలోచనలలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా అది కూడా నష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం కాకుండా ఉండడం కోసం ఆత్మీయులతో సంప్రదించి సమయానికి పనులను పూర్తి చేసుకునేటువంటి విధానంలో కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ మాటకు విలువ ఉంటుంది సమాజంలో, కాబట్టి ఆ విలువను సద్వినియోగం చేసుకోవడం అత్యావశ్యకం. ఇంకా విశేషించి వ్యాపార సంబంధమైన పెట్టుబడులకు మాత్రము ఈ సమయంలో కొంత దూరంగా ఉండడం చాలా మంచిది. వాటిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతరులకు అప్పులు ఇవ్వడానికి కూడా తగిన సమయం కాదు. అందువలన మీరు అప్పులు ఇవ్వకండి. మీకు తప్పనిసరిగా ఎదుటి వ్యక్తులకు సహకరించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు మీరు ఉచితంగా సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఉచితంగా సహకరించడంలో మీరు చేసేటువంటి ఖర్చు కొంతవరకే నియంత్రితమవుతూ ఉంటుంది. అదే అప్పు ఇవ్వడంలో ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అర్థమేమిటి? మీరు అప్పు ఇచ్చినట్లయితే ఎదుటి వ్యక్తి యొక్క అవసరానికి తగినట్టుగా అప్పిస్తారు. అప్పు ఇవ్వడం కాకుండా సహకరించేటప్పుడు మాత్రం మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి, మీకున్న అవకాశాన్ని బట్టి మాత్రమే చేస్తారు. అందువలన ఆ నియంత్రణ మీ చేతిలో ఉండాలి తప్ప వారి చేతిలో ఉండకూడదన్నమాట. ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్న దృష్ట్యా మీ ప్రయత్నాలు సత్ఫలితాలను అందించేవిగా ఉంటాయి. తద్వారా మీరు అభివృద్ధిని ఎక్కువ సాధించగలుగుతారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వ్యర్థం కాకుండా కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.